ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ విషయం గురించి అయితే మాట్లాడుకుందాం. ప్రపంచంలో ఒక అద్భుతం జరిగింది. ఒక బిడ్డ పుట్టాడు. ఏంటి బిడ్డ పుట్టడం కూడా ఒక అద్భుతం అని అనుకుంటున్నారు కదా, బట్ ఈ బిడ్డ ఏ సాయంతో పుట్టాడు? సో మీకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా, కానీ ఇది నిజం అనమాట. సో మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అసలు ఏ సాయంతో బిడ్డ పుట్టడం ఏంటి? సరే ఒకవేళ పుట్టాడు అనుకోండి, ఫ్యూచర్లో ఇలాంటి ప్రాసెస్ వల్ల ఏదైనా ప్రాబ్లమ్స్ రావచ్చు అనే దాని గురించి కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారంటే మాత్రం ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోకి వెళ్ళిపోతాం. ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఏంటంటే చాలామంది సంతానం కోసం అయితే ట్రై చేస్తూ ఉంటారు. బట్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల కొంతమందికి అయితే సంతానం కలగదనమాట. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఐవీఎఫ్ ద్వారా వాళ్ళైతే బిడ్డను కట్టడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. బట్ ఈ ప్రాసెస్ కూడా ఒక్కోసారి ఏంటంటే ఫెయిల్ అవుతూ ఉంటుంది. అసలు ఐవీఎఫ్ ద్వారా ఈ సంతానం ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మేల్ నుంచి స్పెర్మ్ తీసుకుంటారు, అలాగే ఫీమేల్ నుంచి ఎగ్ తీసుకొని ఇక్కడ మేల్ నుంచి తీసుకున్న స్పెర్మ్లోంచి ఒక మంచి స్పెర్మ్ అంటే బాగా బలంగా ఉన్న స్పెర్మ్ తీసుకొని ఆ స్పెర్మ్ని ఎగ్లోకైతే ప్రవేశపెడతారనమాట. ఆ తర్వాత ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఆ ఎగ్ తీసుకెళ్ళి స్త్రీ యొక్క గర్భంలో అయితే ప్రవేశపెడతారు. సో ఇదంతా ఐవీఎఫ్ ద్వారా జరుగుతుందన్నమాట. బట్ ఇంత ప్రాసెస్ జరిగిన తర్వాత కూడా కొన్నిసార్లు ఫెయిల్ అవుతూ ఉంటుంది. బికాస్ ఏంటంటే ఈ ప్రాసెస్ అనేది చాలా డెలికేట్గా ఉంటుంది కాబట్టి సో ఒక్కోసారి సక్సెస్ అవ్వచ్చు, లేదంటే ఫెయిల్ అవ్వచ్చు. బట్ ఈ ప్రాసెస్ మొత్తానికి చూసుకున్నాం అంటే 35% మాత్రమే సక్సెస్ రేట్ ఉందంట. అంటే రిమైనింగ్ 65% ఫెయిల్ అవుతూనే ఉంటుంది అనమాట. సో అలాంటి వాళ్ళ కోసం అని చెప్పి ఇప్పుడు ఏ సహాయం అయితే తీసుకొచ్చారు, అసలు ఏ ప్రాసెస్ ఏంటనేది మనం మాట్లాడుకుందాం. అసలు ఈ ప్రాసెస్ ఎక్కడ జరిగిందంటే మెక్సికోలోని హోప్ ఐవీఎఫ్ అనే క్లినిక్ అయితే ఉందన్నమాట. సో ఆ క్లినిక్లో ఈ ప్రాసెస్ అయితే చేశారు. సో వాళ్ళ దగ్గరికి ఒక 40 years లేడీ వచ్చారు. ఆవిడ న్యాచురల్ ప్రాసెస్లో సంతానం కోసం ట్రై చేశారు, బట్ ఫెయిల్ అయింది. ఆ తర్వాత ఐవీఎఫ్ ద్వారా కూడా ట్రై చేశారు, అది కూడా ఫెయిల్ అయింది. సో మరోసారి ఐవీఎఫ్ ద్వారా ట్రై చేయాలని ఆవిడైతే ఫిక్స్ అయ్యారనమాట. అయితే ఈసారికి ఏం చేశారంటే ఏ సహాయం తీసుకున్నారు? సో దీనికోసం అని చెప్పి కన్సీవబుల్ లైఫ్ సైన్సెస్ అనే ఒక స్టార్టప్ కంపెనీ ఉంది, వాళ్ళైతే హెల్ప్ చేశారు. ఇక్కడ ఎలా హెల్ప్ చేసిందంటే ఇప్పుడు మేల్ నుంచి స్పెర్మ్ ఉంటుంది కదా, ఆ స్పెర్మ్ తీసుకున్న తర్వాత వాటిల్లో ఏ స్పెర్మ్ అయితే బలంగా ఉంది, అలాగే హెల్తీగా ఉంది, యాక్టివ్గా ఉంది, సో దాన్ని గమనించి దాన్ని తీసుకుంది. సో ఆ తర్వాత ఏం చేసిందంటే ఈ లేజర్ లేజర్ ఉంటుంది, సో దాని ద్వారా దాన్ని అలా ఫ్రీజ్ చేసి పెట్టింది అనమాట. ఇప్పుడు ఫీమేల్ నుంచి ఎగ్ వస్తుంది కదా, ఆ ఎగ్ తీసుకొని ఇప్పుడు ఈ స్పెర్మ్ అంటే ఈ మేల్ నుంచి తీసుకున్న అంటే యాక్టివ్గా ఉన్న స్పెర్మ్ తీసుకున్నాం కదా, సో దాన్ని రోబో హ్యాండ్ మన డాక్టర్స్ ఇలా వాళ్ళ హ్యాండ్స్ కాకుండా రోబో హ్యాండ్ యూస్ చేసి చాలా జాగ్రత్తగా చాలా నీట్గా ఈ స్పెర్మ్ని ఆ ఎగ్లోకి అయితే ఇంజెక్ట్ చేశారనమాట. సో ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఆ ఎగ్ తీసుకెళ్ళి స్త్రీ యొక్క గర్భంలో అయితే ప్రవేశపెట్టారు. రీసెంట్గానే 2025 మార్చి నెలలో అయితే ఆవిడ ఒక మగబిడ్డకైతే జన్మనిచ్చారనమాట. సో బిడ్డ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. ఇప్పుడు ఫైనల్గా చూసుకున్నామంటే ఈ ప్రాసెస్ అయితే సక్సెస్ అయిందనమాట. ఇప్పుడు ఐవీఎఫ్ ద్వారా చేసినామంటే 35% మాత్రమే సక్సెస్ రేట్ ఉంది. అదే యూజ్ చేసినామంటే మాత్రం 50% వరకు సక్సెస్ రేట్ ఉంటుందని చెప్పి డాక్టర్స్ అయితే చెప్తున్నారు. సో ఇప్పుడు మనం చాలామంది మాట్లాడుతూ ఉంటారు, ఈ ప్రాసెస్ అంతా కరెక్టేనా, అంత మంచిదేనా అని కూడా కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారనమాట. సో దాని గురించి మాట్లాడుకుందాం. ప్రజెంట్ జనరేషన్లో ఏంటంటే చాలామంది సంతానం కోసం అయితే ట్రై చేస్తూ ఉంటారు, బట్ వాళ్ళకి సంతానం అయితే కలగదనమాట. సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ ప్రాసెస్ చాలా మంచిదని చెప్పచ్చు. సో సక్సెస్ రేట్ కూడా బాగుంది కాబట్టి చాలా యూస్ఫుల్ అవుతుంది. బట్ దీనిపైన కొంతమంది నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇదే ప్రాసెస్ కానీ బాగా డెవలప్ అయ్యి సో రేపు టెక్నాలజీ అనేది బాగా డెవలప్ అవుతుంది, ఈ ప్రాసెస్ ఇంకొంచెం ఈజీ అవుతుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే మాకు ఇలాంటి బిడ్డే కావాలి, ఆ బిడ్డ ఇలానే ఉండాలి, సో ఇంత యాక్టివ్గా ఉండాలి, ఇంత అందంగా ఉండాలి, అలాగే అతనికి అంత స్ట్రెంగ్త్ ఉండాలని ఇలా మనం ఏంటంటే మనం షాపింగ్కి వెళ్ళి నాకు ఇది కావాలి అది కావాలని చెప్పి కొనుక్కుంటూ ఉంటాం కదా. సో అలాంటి ప్రాసెస్ మనం వచ్చేస్తాయేమో అని చెప్పి కొంతమంది అయితే మాట్లాడుతున్నారు. దీనివల్ల ఫ్యూచర్లో ఏంటంటే ఇది కూడా ఒక బిజినెస్ రంగంలా మారిపోతుందని చెప్పి కొంతమంది అయితే భయపడుతున్నారు అనమాట. బట్ నా వరకు నేనేమనుకుంటున్నానంటే ఐ థింక్ చాలామందికి ఇది యూజ్ అవుతుంది. ఎలా అంటే సో సంతానం కోసం ఎంతోమంది ట్రై చేస్తున్నారు కదా, వాళ్ళ కోసం అయితే ఇది బాగా యూజ్ అవుతుంది. సో ఫ్యూచర్లో ఏం జరుగుతుంది ఏంటనేది పక్కన పెట్టేస్తే మనం దాన్ని మంచిగా యూజ్ చేసుకున్నామంటే అది మంచి ప్రాసెస్గానే ఉంటుంది, లేదు చెడ్డగా యూజ్ చేసుకున్నామంటే ఖచ్చితంగా అది బ్యాడ్గానే మారుతుంది అనమాట. సో ఈ ప్రాసెస్ ఎంతవరకు మంచిది అనే దాని గురించి కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను.